ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్వైఫ్ హరిత. అందరూ బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నాను. అయితే మనం అందరం కూడా ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాం. ఈ స్టేజ్ నుంచి కొద్దిగా పైకి ఎదగాలి అని ఎవరికి ఉన్నది చెప్పండి. ఉన్నది ఉన్నట్లే. మరి ఒకవేళ అప్పుల్లో ఉంటే అప్పుల్లోనే ఉండిపోవాలని, లేదు అంటే మీరు పేదరికంలో ఉంటే పేదరికంలోనే ఉండిపోవాలని ఎవరికి ఉంటుంది చెప్పండి. మిడిల్ క్లాస్ అయితే మిడిల్ క్లాస్గానే ఉండిపోవాలని ఎవరికి ఉంటుంది చెప్పండి. అందరం కూడా ఒక స్టెప్ పైకి వెళ్ళాలి అని ఆలోచించే వాళ్ళమే కదండి. అయితే దీని అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ ఏంటి అంటే డబ్బులు సంపాదించడం. మరి డబ్బులు ఎలా సంపాదించాలక్క అని మీరు అడిగితే, మరి నేను ఈరోజు చెప్పేటటువంటి ఈ అద్భుతమైనటువంటి వీడియో మీ లైఫ్ని మార్చొచ్చండి. కాబట్టి జాగ్రత్తగా వినండి, మీరు ఎక్కడా స్కిప్ అవ్వద్దు. ఒకవేళ మా లైఫ్ ఇలాగే ఉండనివ్వండి, మేము ఇలాగే ఉంటాము, మేము ఏమీ ఎదుగు బొదుగు ఏం అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టు ఉంటాము, మాకు ఇవన్నీ చెప్పకండి అనేటటువంటి వాళ్ళైతే ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదండి. అక్క మేము లైఫ్లో ఎంతో కొంత సక్సెస్ అవ్వాలి అని అడిగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక విషయం ఏంటి అంటే, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, వాచ్ చేయండి, వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోస్ రాబోతూ ఉన్నాయి. ఓకే అండి. అయితే మనందరికీ కూడా చాలామందికి కొన్ని పరిస్థితుల వల్ల బయటికి వెళ్ళి జాబ్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. లేకపోతే మీ అందరు కూడా అక్క నాకు పిల్లలక్క, లేకపోతే నాకు ఈ పని, నన్ను బయటికి వెళ్ళనివ్వరు, నన్ను జాబ్ చేయనివ్వరు అంటారు. మరి మనకైతే ఎంతో కొంత ఖాళీ టైం ఉంటుంది కదా. అయితే నాకున్నటువంటి ఖాళీ టైంలో నేను ఎలాంటి బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, నేను ఏం చేస్తాను నా ఖాళీ టైంలో, మరి నేను అనేటటువంటి విషయము, దానిలో ఎలాగ మనీ వస్తాయి, ఎలాగ డబ్బులు సంపాదించవచ్చు అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు నేను క్లియర్ కట్గా మీకు చెప్తాను. దాది కనుక మీకు నచ్చితే మీరు కూడా దాన్ని ఫాలో అయిపోతే మీరు కూడా ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్ పైకి వెళ్తారు. లేదు అక్క మేము ఇక్కడే ఉంటాము అంటే ఈ వీడియో మీకు అసలు అవసరమే లేదు. ఓకే అండి. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటి అంటే, నేను ఖాళీ టైంలో అయితే ఒక బిజినెస్లో జాయిన్ అయ్యానండి. అది బిజినెస్ అనొచ్చు, దాన్ని జాబ్ అని కూడా అనొచ్చు. నేను చేసేటటువంటి బిజినెస్ ఏంటి అంటే దాని పేరు వెస్టేజ్ అనమాట. అయితే మీ అందరూ కూడా చాలామంది దాని గురించి వినుంటారు, వినని వాళ్ళు కూడా ఉంటారు. నేనైతే కొత్తగా విన్నాను, అంటే ఒక 4 నెలల క్రితం విన్నాను. తర్వాత జాయిన్ అయ్యాను, నాకు బాగుంది అనిపించింది, నాకు అందులో సక్సెస్ ఉంటుంది అనిపించింది. కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నేను సక్సెస్ అయినట్టు మీరు కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పి. అయితే దీనిలో నేను చేస్తున్నది ఏం లేదండి, పెద్ద కష్టపడిపోతున్నది లేదు. అంటే ఎవరికైనా మనము ఒకళ్ళ కింద సమాధానం చెప్పవలసింది లేదు, అంటే మనం పని చేయలేనిది అయితే ఏమి కాదండి. ఈ వెస్టేజ్ అనేటటువంటి బిజినెస్ ఏంటి అంటే దీని గురించి నేను క్లియర్గా చెప్తాను, వినండి. వెస్టేజ్ అనేది ఒక కంపెనీ అండి. ఇది వచ్చేసి మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కంపెనీ అనమాట. దీనిలో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. అవేంటి అంటే రోజు మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునేవి. అవేంటి అంటే సర్ఫులు, సబ్బులు, అంట్లు తోమేటటువంటి లిక్విడ్, అలాగే మాప్, ఫ్లోర్ మాప్ చేసేటటువంటి లిక్విడ్స్, ఇంకా టాయిలెట్ క్లీనర్స్, ఇంకా షాంపూలు, తలకి హెయిర్ ఆయిల్స్, ఇంకా వంట నూనె. ఆ వంట నూనె అయితేనండి వెస్టేజ్ రైస్ బ్రెయిన్ ఆయిల్ అండి. అది అసలు ఎంత హెల్దీ అంటే, చాలామంది డాక్టర్స్ ఈ రోజుల్లో మనకి హెల్త్ కావాలి అని మనము డాక్టర్స్ వెంట పడుతూ ఉన్నాం. మనకి తెలుసు హెల్త్ ఈజ్ వెల్త్ అని. అంటే మనకి ఆరోగ్యం ఉంటే మనకి ఎన్ని డబ్బులున్నా ఏం ఉపయోగం అండి, ఆరోగ్యం ఉండాలి. కానీ ఈ వెస్టేజ్లో నేను ఆయిల్ వాడుతున్న దగ్గర నుంచి కూడా చాలా బాగుంటుందన్నమాట. బయట డాక్టర్స్ కూడా చాలామంది చెప్తాం, మనం వినుంటాం, రైస్ బ్రెయిన్ ఆయిల్ ఈజ్ ఈక్వల్ టు ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్తో సమానం అంటండి. ప్రస్తుతం వాడేటటువంటి వంట నూనెలు అన్నింటిలో కూడా ది బెస్ట్ ఏంటంటే రైస్ బ్రెయిన్ ఆయిల్. నేను దీనిలో చేరిన తర్వాత ఈ రైస్ బ్రెయిన్ ఆయిల్కి మారిపోయింది. ఓకే అండి. అయితే ఈ వెస్టేజ్లో ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇలా రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయండి. ఈ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా మనం మామూలుగా ప్రతి నెల కొనాల్సిందే కదా. ఒక ఇళ్ళన్నాక ఇవన్నీ సర్ఫులు, సబ్బులు, షాంపూలు, నూనెలు అన్నీ కొనాల్సిందే కదా. ఇవి ఏం చేయాలి అంటే మనము ఎక్కడో కొనే బదులు ఈ వెస్టేజ్లో కొనుక్కోవాలి. ఈ వెస్టేజ్లో ఇలా ప్రతి నెల కొనుక్కుంటూ ఉంటే ఇదేంటి అంటే డైరెక్ట్గా మనమే డిస్ట్రిబ్యూటర్గా ఉండి మనం ప్రతి నెల సరుకు కొనుక్కుంటూ ఉంటే మనకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక 33 రూపాయలకి వచ్చేసి ఒక పాయింట్ అండి. ఈ నెల 2000 బిల్ చేసామనుకోండి, మనకి 60 పాయింట్లు అనమాట. అదే 4000 బిల్ చేసామనుకోండి, 100 పాయింట్లు అనమాట. అలా 4 నెలలు బిల్ చేసిన తర్వాత వరుసగా
4000 బిల్లు వరుసగా 4 నెలలు చేసామనుకోండి, 5వ నెలలో మనకి 4000 రూపాయల సరుకు లేదంటే 3000 రూపాయల సరుకు ఫ్రీగా వచ్చేస్తుంది. అదే 60 పాయింట్లు చేసామనుకోండి, 4 నెలలు అయిపోయిన తర్వాత 5వ నెలలో 2000 పాయింట్లు మనకి ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. మరి ఇవన్నీ ఫ్రీ ఎక్కడి నుంచి తెస్తున్నారంటే ఇది డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్స్గా మనం ఉండి మనమే ప్రోడక్ట్స్ కొనుక్కుంటున్నాం కాబట్టి దాన్ని మనకి ఇస్తారనమాట. అయితే దీనిలో 500 అలాగే మనం పాయింట్స్ పెంచుకుంటూ వెళ్తాం కదా. నాకేమో ఫస్ట్ నెలలో ఒక 100 పాయింట్లు చేశాను, రెండో నెలలో 200 పాయింట్లు చేశాను, సరే మూడో నెలలో డబ్బులు 60 పాయింట్లే చేశాను. అలాగే నేను అవసరం ఉన్నాయి నేను వేరే దగ్గర కొనటం మానేసి వెస్టేజ్లో కొనటం స్టార్ట్ చేశాను అనమాట. అలా స్టార్ట్ చేస్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే మినిమము ఒక 500 పాయింట్ల వరకు కూడా 599 పాయింట్ల వరకు కూడా 5% కమిషన్ అనేది ఇస్తారు దాన్ని ఎంఆర్పి మీద అనమాట. తర్వాత ఈ 599 పాయింట్ల నుంచి ఒక 2399 పాయింట్ల వరకు 8% కమిషన్ ఇస్తారు. తర్వాత 12%, తర్వాత 16%, అలా పర్సెంటేజ్ మనకి కమిషన్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. దాంతోపాటుగా ఇది మనం ఒక జాబ్ లాగా చేసుకోవచ్చండి. మరైతే ఇన్ని పాయింట్స్ మనం చేయటం కష్టం కదా. ఇన్ని పాయింట్స్ మనమే 5500 పాయింట్స్ చేసేస్తే మనకి నెలకి వచ్చేసరికి సుమారుగా ఒక 4000 వరకు జీతాన్ని సంపాదించుకోవచ్చు. అంటే ప్రతి నెల సరుకులు కొనుక్కుంటూ ఉంటే మనకి పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటే అలా 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 వెళుతూ ఉంటే అవి 5000 పాయింట్స్ అయితే మనకి నెలకి 4000 రూపాయల జీతం అనేది తెచ్చుకోవచ్చు అనమాట. కానీ మనమే మరి ఎంతకాలం అని కొని మరి త్వరగా 5000 పాయింట్స్ చేయలేము కాబట్టి ఈ బిజినెస్ ఇచ్చినటువంటి ఇంకొక ఆఫర్ ఏంటి అంటే మనము మన ఫ్రెండ్స్కి, ఇప్పుడు నా ఫ్రెండ్ చెప్పింది, నాకు బాగుంది అనిపించింది, ఇందులో నేను సక్సెస్ సాధిస్తాననిపించింది, నాకు ఎంతో కొంత ఇందులో మనీ సంపాదించుకోగలను అనిపించింది, నేను జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను మా చెల్లికి చెప్పాను, మా చెల్లి జాయిన్ అయింది. ఇప్పుడు మీకు చెప్తున్నాను అట్లా అనమాట. మీరు సపోజ్ ఇందులో జాయిన్ అయ్యారనుకోండి, మీరు కొంటూ ఉంటారు, మీకు ప్రోడక్ట్స్ నచ్చుతాయి, వేరే వాళ్ళకి రిఫర్ చేయండి. ఒక 6గురికి రిఫర్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళ పాయింట్స్ కూడా మీకు యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. అలాగే వాళ్ళు కూడా అలాగే చేసుకోవాలి. ఇది కంటిన్యూషన్గా అలాగ వెళ్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు రిఫర్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి యాడ్ అవుతాయి. అలా వాళ్ళకు 5000 పాయింట్స్ చేసిన తర్వాత వాళ్ళకు బ్రాంజ్ డైరెక్టర్ అనేటటువంటి ఒక పోస్ట్ అయితే ఇస్తుందండి. నెలకి 4000 రూపాయలు జీతం అనమాట. తర్వాత మన కింద టీం ఉంటారు కదా, వాళ్ళని మనము ఒకళ్ళని బ్రాంజ్ చేస్తే కనుక సిల్వర్ డైరెక్టర్ పోస్ట్ ఇస్తుందండి. దానికి ఒక 15 నుంచి 20,000 వరకు జీతం వస్తుంది. తర్వాత అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత 50,000 జీతం వస్తుంది. 50,000 జీతం అయినప్పుడు కార్ ఫండ్ కూడా ఇస్తారు, మనం కార్ కొనుక్కోవచ్చు. తర్వాత క్రోన్ డైరెక్టర్ అవుతారు, అప్పుడు 1,00,000 2 లక్షల పైన జీతం ఉంటుంది. అప్పుడు హౌస్ ఫండ్ కూడా ఇస్తారు, హౌస్ కొనుక్కోవచ్చు. ఇలాగా ఈ వెస్టేజ్ అనేటటువంటి బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ సాధించిన వాళ్ళని నేను చూశాను. 2 లక్షలు ఏంటండి, 3 లక్షలు ఏంటండి, 6 లక్షల జీతం తీసుకుంటున్నటువంటి వాళ్ళని చూశాను, కార్ తీసుకుంటున్నటువంటి వాళ్ళని చూశాను, మరి ఇల్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళని చూశాను. మరి ఇలాంటి సక్సెస్ వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా, మళ్ళాగా మరి ఇలా విని స్టార్ట్ చేసినటువంటి వాళ్ళే కదా, మరి మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని నేను కూడా స్టార్ట్ చేశాను. మెల్లిమెల్లిగా పాయింట్స్ యాడ్ అవుతూ ఉన్నాయి, నాకు కూడా కొంత అమౌంట్ అనేది వస్తుంది. కాబట్టి నేను దీన్ని మీకు రిఫర్ చేస్తున్నానండి. అయితే దీనిలో ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఎలాంటి ఫీజు కట్టాల్సిన పని లేదు, జస్ట్ మీ ఆధార్ ఐడెంటిఫికేషన్తో దీనిలో డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అవ్వచ్చు అనమాట. మరి ఎలా జాయిన్ అవ్వాలనేది ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉందండి, నా ఫ్రెండ్ రిఫర్ చేసింది, నా ఐడి ఆమె కింద నేను జాయిన్ అయ్యాను. సపోజ్ ఇప్పుడు మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎలా జాయిన్ అవ్వాలంటే, ఇప్పుడు నా అండర్లో మీరు జాయిన్ అయ్యారనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా లేదంటే మీరు ఇంకా బిజినెస్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి విషయాలని నేను చెప్పడానికి, అలాగే నేను మీతో కాంటాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు కూడా లైఫ్లో సక్సెస్ సాధించాలి అనుకుంటే, ఒక స్టెప్ పైకి ఎదగాలి, మన పిల్లల్ని ఇంకా మంచి స్కూల్లో చదివించాలి, ఇంకా మంచి లైఫ్ ఇవ్వాలి, అలాంటి ఆలోచనలు కనుక కలిగి ఉంటే, ఒక కారు కొనుక్కోవాలి, ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, అలాంటి ఆలోచనలు కనుక కలిగి ఉంటే మీరు కూడా ఒక అడుగు ముందుకు వేయండి. మరి ఎందుకు మనందరం కలిసి టీం వర్క్ చేసుకుంటే సక్సెస్ సాధిస్తున్నారు చాలామంది, అలా మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాం అని చెప్పి జాయిన్ అవ్వాలి అని మీరు అనుకుంటే కనుక నా మెయిల్ ఐడి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఆ మెయిల్ ఐడికి మీరు ఏం చేస్తారంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఆ కాంటాక్ట్ నెంబర్కి నేనే కాల్ చేస్తాను, లేదంటే నా అప్లైన్లో నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ కాల్ చేస్తాను. మేమందరం కలిసి ఇది ఒక టీం లాగా ఫామ్ అయ్యి చేసుకుంటున్నాం అనమాట, టీం వర్క్. ఈ టీంలో మీరు కూడా జాయిన్ అయ్యారనుకోండి, మీరు కూడా ఫ్రెండ్లీగా మాతో పాటు
మరి ఇంకా ముందుకు వెళ్ళటానికి ఎలాగా ఏంటి అనేది మనం అంతా డిస్కస్ చేసుకొని చక్కగా ముందుకు వెళ్ళొచ్చండి బిజినెస్లో. హాయిగా కూల్గా, మన పైన బాస్ ఎవ్వరు ఉండరు, ఇలా చేయాలి అలా చేయాలనేది ఉండదు, ఫలానా సెలవు అడగాల్సిన పని లేదు, మనం చేస్తున్నటువంటి జాబ్ మానుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి నెల సరుకులు తెచ్చుకోవటం, మనకి తెలిసిన వాళ్ళకి ఇక్కడ సరుకులు బాగున్నాయి మేము వాడుతున్నాం మీరు కూడా వాడండి అని రెఫర్ చేయటం, అంతేనండి ఇక్కడ చేయాల్సినటువంటి పని. అయితే దీనిలో తప్పకుండా మీరు జాయిన్ అవుతారు అని నేను అనుకుంటున్నాను. అది మీరు ఆలోచించుకోండి. మీకు నచ్చింది, హరితక్క మాకు ఎప్పుడు కూడా మంచి చెప్తుంది, ఓకే మనము కూడా ఒకటి చేద్దాం, ట్రై చేద్దాం అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా నా మెయిల్ ఐడికి మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే కనుక తప్పకుండా నేను కానీ నా అప్లైన్ వాళ్ళు కానీ మీకు కాల్ చేస్తారు. దీని గురించి అన్నీ కూడా మీరు ఏ డౌట్స్ ఉన్నా ఏదైనా క్లియర్గా చక్కగా అడగండి, జాయిన్ అవ్వండి. అది మీ ఇంట్లో మీరుండి, నా ఇంట్లో నేనుండి చేసుకునేటటువంటి బిజినెస్ అనమాట. దీనికి ఎలాంటివి కూడా మళ్ళీ కలుసుకోవటం, ఆఫీసులకి వెళ్ళటం లాంటివి ఏమీ ఉండవు. ఓకే అండి, మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.